నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ కోర్టులో బాంబు కలకలం. ఫేక్ మెయిల్ గా గుర్తించి ఊపిరి పీల్చుకున్న పోలీసులు. అభివృద్ధి పథంలో కరీంనగర్ ను ముందుంచుతాం. పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలి. పరిశీలించిన గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్. కన్నుల పండువగా శ్రీ గిరిజా మృత్యుంజయుల కళ్యాణం. కళ్యాణాన్ని తిలకించిన అశేష భక్తజనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెదిరింపు మెయిల్ రావడంతో న్యాయమూర్తులు న్యాయవాదులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కోర్టు ఆవరణలో అలజడి చెలరేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి ఫేక్ మెయిల్ గా నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డిస్ట్రిక్ట్ కోర్టులో బాంబు పెట్టామంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేశాడు. 12 RTX బాంబులు పెట్టామని, మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు అవి పేల్తాయి అంటూ కోర్టుకు మెయిల్ రావడంతో కోర్టు అధికారులు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కరీంనగర్ 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. కోర్టు భవనమంతా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాంబులేమీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టులోని ప్రతి భవనంతో పాటు కోర్టు ఆవరణలో భారీగా తనిఖీలు చేపట్టారు. జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు చేస్తూ మెయిల్ వచ్చిన విషయంపై కూడా పోలీసులు సమగ్రంగా ఆరా తీస్తున్నారు. మెయిల్ అడ్రస్ సేకరించిన సైబర్ క్రైమ్ టీం క్షుణ్ణంగా ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యింది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, IP అడ్రస్ తదితర సమగ్ర వివరాల్ని అనాలిసిస్ చేసి ఆగంతకుని జాడ పట్టుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులున్నారు. మెయిల్ చేసిన వారి వివరాలు సేకరించి వారిని అదుపులో తీసుకుని విచారించినట్లయితే అసలు విషయం తెలియనుంది. కరీంనగర్ తో పాటు హైదరాబాద్ లోని నాంపల్లి, రాజమండ్రి కోర్టులకు మెయిల్ అందినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా విచారణ అనంతరం ఫేక్ మెయిల్ గా పోలీసులు నిర్ధారించారు. బాంబు కలకల అనే పేరిట మెయిల్ ద్వారా మెసేజ్ అనేది పెట్టడం జరిగింది. కొంతమంది అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఏదైతే ఉందో ఈ న్యాయస్థానంలో పనిచేసేటువంటి న్యాయమూర్తులను, న్యాయవాదులను, అదేవిధంగా కక్షిదారులను టార్గెట్గా చేసుకుని ఏదైతే ఉందో బాంబు కలకలం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మెయిల్ ద్వారా మా యొక్క ఏవో గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అట్టి క్రమంలో వెంటనే స్పందించినటువంటి ఏవో గారు మన 2 టౌన్ పోలీసు ఉన్నతాధికారులకు ఏదైతే ఉందో ఈ వార్తను చెప్పగానే వాళ్ళు జాగిలాలతోటి ఈ యొక్క కోర్టు ప్రాంగణానంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కోర్టు కేంద్రాలను ప్రధానంగా అస్త్రంగా చేసుకుని ప్రజలను, కక్షిదారులను, అదేవిధంగా న్యాయవాదులను, న్యాయమూర్తులను ఏదైతే ఉందో ఒక భయ భ్రాంతులకు గురి చేసేటువంటి ఒక దుశ్చర్యకరమైనటువంటి సంఘటనలకు ఈ మధ్యకాలంలో మెసేజ్ల ద్వారా కానీ పూనుకుంటున్నారు. ఆ మెసేజ్ పెట్టినటువంటి దుండగులను అరెస్ట్ చేసి వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా కరీంనగర్ బారస పక్షాన మేము వినమ్రంగా కోరుకుంటున్నాను. కరీంనగర్ ను అభివృద్ధి పదంలో ముందుంచుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 66 డివిజన్లలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల్ని మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ వంగల పవన్లతో కలిసి ప్రారంభించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తామని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న డ్రైనేజీ, రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు. విలీన గ్రామాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా చకచకా పనులు చేపడతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిగా 66వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో మా పాలకవర్గం ఏర్పడి 3 రోజులు అవుతున్న తరుణంలో మొదటి వర్క్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలు మాపైన ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా వారు ఏ నమ్మకంతో మాకు ఆశీర్వదించారో ఆ నమ్మకంతో ప్రజలకు పనులు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నగరపాలక సంస్థలో నెలకొన్న డ్రైనేజీలు, రోడ్ల విషయంలో ప్రధానంగా 66 డివిజన్లో పెద్దపీట వేయడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 66 డివిజన్లో అభివృద్ధి పనులకు మౌలిక వసతులు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా కార్పొరేషన్లో విలీన గ్రామాల అభివృద్ధిలో వారి ప్రధాన సమస్యలను పరిష్కరించడం దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రానున్న వేసవి కాలంలో ప్రతి డివిజన్లో వాటరు మంచినీటిని అందించే విధంగా కార్యక్రమాలు చర్యలు చేపట్టడం జరుగుతుంది. కరీంనగర్ శివారు గ్రామమైన వడ్డెపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ మనుబోతు వ్యవసాయ బావిలో పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. కొత్తపల్లి రూరల్ పోలీసులు, అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో తాళ్లతో శ్రమించి మనుబోతును క్షేమంగా బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు, పోలీసులకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ విపి గౌతమ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని ఎండీ గౌతమ్ పరిశీలించారు. నిరుపేదలకు మంజూరైన ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని హౌసింగ్ సొసైటీ ఎండీ గౌతమ్ అన్నారు. నెల రోజుల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ, ఏఈ, డిఈ, పంచాయతీ సెక్రటరీ అందరూ సమన్వయంతో పనిచేసి ఇండ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయించాలి అన్నారు. అలాగే రేణిగుండలోని లోకిని ఎల్లమ్మ అనే వృద్ధురాలు తనకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు అయ్యిందని, తాను ఇల్లు నిర్మించుకోలేనప్పటికీ బిల్లు చెల్లించినట్లు రికార్డుల్లో ఉండడంతో అధికారులు తన దరఖాస్తును తిరస్కరించారని ఎండీకి తెలిపింది. తనకు ఇల్లు లేదని, పూరి గుడిసె కూలిపోయిందని, తనకు ఇల్లు మంజూరు చేయాలని ఎండీ కాళ్లపై పడి వేడుకుంది. దీంతో ఒకవేళ సమస్య నిజమైతే 2వ విడతలో ఇల్లు మంజూరు చేయిస్తానని ఎండీ ఆమెకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, గ్రామస్తులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం రేణుకెల్లమ్మ దేవాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అమ్మవారి విగ్రహం పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆకతాయిల కుట్రేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో వెలిగించిన దీపాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలోని ఆలయంలో విలువైన వస్తువులు లేకపోవడంతో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. అమ్మవారి విగ్రహానికి జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేస్తూ నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో శ్రీ గిరిజా మృత్యుంజయ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గిరిజా గోశాల ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బ్రహ్మశ్రీ వేదమూర్తులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. వెంకటేశ్వర ఆలయం తరఫున పట్టు వస్త్రాలు ఆలయ కమిటీ సభ్యులు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని చైర్మన్ చెల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు అన్నారు. శివాలయం నిర్మించి నేటితో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామన్నారు. భక్తులు, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజవెల్లి బాలకిషన్ రావు, బట్టు కరుణాకర్, సర్పంచ్ పొన్నాల సంపత్, పొన్నాల భూలక్ష్మి, ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, పురుషోత్తం మిశ్రా, ఒంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్, గంగారపు రమేష్, చారి భక్తులు పాల్గొన్నారు. మన తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ గిరిజా మృత్యుంజయ దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని చేసుకున్న తర్వాత అత్యంత వైభవంగా గిరిజా మృత్యుంజయుల కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వలె ఆనవాయితీ ప్రకారంగా ఈ సంవత్సరం కూడా చేసుకోవడం జరిగినది. ఈనాటి కార్యక్రమం విజయవంతమైనది. కళ్యాణ దాతలుగా కూర్చున్నటువంటి భక్తులకు, కార్యకర్తలకు, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా ఆ భగవంతుడైనటువంటి గిరిజా మృత్యుంజయుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల నుంచి రక్షించి కాపాడుతారు. మహేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో దేవాలయాన్ని నిర్మించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మరి మొన్న శివరాత్రి రోజున కూడా తండోపతండాలుగా జనాలు చేసినారు. వారందరికీ సకల సదుపాయాలు ఏర్పాటు చేశాము. వాళ్ళందరినీ సంతృప్తి. అదేవిధంగా ఈరోజు కూడా కళ్యాణం సందర్భంగా దాదాపుగా 15 నుంచి 2000 మంది వరకు వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ కళ్యాణం అనంతరము అందరికీ భోజనం. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులతో కలిసి కలెక్టర్, సిపి, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్ కారణంగా రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించలేదని, కోడ్ ముగిసినందున త్వరగా మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. పండ్ల వ్యాపారులు, హరీస్ అమ్మకందారులకు సరైన సౌకర్యాలు కల్పించాలి అన్నారు. ఉపవాసం వదిలేసే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని మసీదులు, ఈద్గాలు, ముస్లింలు నివసించే ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. రంజాన్ మాసమంతా విద్యుత్ కోతలు ఉండకుండా చూడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జమీలుద్దీన్తో పాటు కార్పొరేటర్లు గాదె రూపా శ్రీనివాస్, ముఖద్దర్ హుస్సేన్ అలీ, షేక్ యూసుఫ్, మైనార్టీ నేతలు జమ్ము, షౌకత్ అలీ, ఇర్ఫాన్ అలీ, ఇఫ్తేకార్, నయీం నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుండి ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున ప్రతి సంవత్సరం ముస్లిం మత పెద్దలు మరియు జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఒక సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి రంజాన్ నెలలో మైనారిటీ వాళ్లలో కల్పించాల్సిన సౌకర్యాల గురించి చర్చ జరిగేది. కానీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అట్టి సమావేశం జరగలేదు. కావున ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అటువంటి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినాము. దానికి సానుకూలంగా స్పందించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. గత నెల రోజులుగా ఎన్నికల విధి నిర్వహణలో నిమగ్నమైన మున్సిపల్ నగరపాలక సంస్థ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓటర్ల జాబితా తయారీ నుంచి ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వారు శ్రమిస్తూ వచ్చారు. ఇక కోడ్ కూడా ముగియడంతో తిరిగి విధుల్లోకి హాజరై తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇక పూర్తి స్థాయిలో మున్సిపల్ పనులు ప్రారంభించేందుకు 1-2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన అంతర్గత పనులు పూర్తి చేసి ఎన్నికల సంఘానికి అప్పగించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇంటి పన్నుల వసూలు, ఇంటి అనుమతులు, పేరు మార్పిడి, కొత్త ఇంటి నెంబర్ల కేటాయింపు, జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ, నల్ల కలెక్షన్లు, ఆన్లైన్లో వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యోగులు ఒక్కొక్కటిగా పనులు కొనసాగిస్తున్నారు.
నగరపాలక కార్యాలయంలోని పలు విభాగాలను రిటర్నింగ్ అధికారులకు కేటాయించడం, అక్కడున్న కంప్యూటర్లని సమావేశ మందిరానికి ఓట్ల లెక్కింపు వివరాల నమోదుకు వినియోగించుకున్నారు. వాటిని ఆయా 2 రోజులుగా ఆయా విభాగాలకు పంపించారు. ఏ గదిలో ఏ కంప్యూటర్ ఫర్నిచర్ ఉందో గుర్తించి సిబ్బంది ద్వారా అమరుస్తున్నారు. నగరపాలికలో మంగళవారం ఉద్యోగులు వాటిని సర్దుబాటు చేసుకోగా రోజువారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24వ తేదీన తలపెట్టిన చలో సెక్రటరియట్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమయ్య అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను ఉద్యోగులతో కలిసి విడుదల చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను త్వరగా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. చలో సెక్రటేరియట్ కు ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పరిరక్షించాలని కోరారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి అన్నారు. పలుమార్లు మంత్రులు అధికారుల్ని కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. ఫిబ్రవరి 24వ తేదీన సమ్మె రోజున ఉద్యోగులందరూ సెలవుకు దరఖాస్తు చేయాలని సూచించారు. సెక్రటేరియట్ కు సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగులు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టేకుమల్ల సమ్మయ్యతో పాటు జేఏసీ నేతలు థామస్ రెడ్డి, కాళేదేశ్, కొమరయ్య, ఎంపీ రెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. కరీంనగర్ ఏఐటీసీ జిల్లా కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ చలో సెక్రటరియట్ 24 తేదీన ఈ నెల తేదీన రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని ఏఐటీసీ కరీంనగర్ జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి ఆర్టీసీని మేము అధికారంలోకి వస్తే రక్షిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను మేము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం, ఆర్టీసీని కూడా విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. మీరు చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే ఇవ్వాలనేది ఆర్టీసీ ముఖ్యంగా. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బద్దమెల్లారెడ్డి భవన్లో రాష్ట్ర వైస్ సెక్రటరీ గారు థామస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1-2 డిపో గేటు ముందు మన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రీజనల్ కమిటీ పక్షాన మేము కార్మికులకు ఒకటే ఆదేశాలు ఇస్తున్నాం. వాళ్ళకు మా విన్నపం ఏంటంటే వాళ్ళకు ఇచ్చేది సెల్ ఫోన్లో మనకు ఉన్నటువంటి ఆర్టీసీ యాప్లో ప్రతి ఒక్కరు 24 తారీఖు నాడు లీవ్ అప్లై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఎందుకనంటే ప్రభుత్వానికి మెసేజ్ పోతుంది కాబట్టి కార్మికుల ఐక్యత ఎంత ఉన్నదనేది మనకు నిరూపణ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆ రోజు డ్యూటీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లీవ్లు అప్లై చేయాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే స్పెషల్ ఆఫ్లు ఉన్నటువంటి ప్రతి కార్మికుడు ఖచ్చితంగా వందలాదిగా డిపో కనీసం 100 మంది అన్న సెక్రటరియట్కు తరలి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి నివాసి ప్రముఖ జ్యోతిష్య వైజ్ఞానికులు బ్రహ్మశ్రీ డాక్టర్ బరిబద్దల హరిప్రసాద్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇప్పటికే జ్యోతిష్య వాస్తు కేసరి అవార్డు గ్రహీతగా నిలవగా తాజాగా జ్యోతిష్య శాస్త్ర రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఆస్ట్రో సైన్స్ అవార్డును అందజేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. మహాబలిపురంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ కన్వీనర్ సెల్ఫీ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. కరీంనగర్ జిల్లా ఖ్యాతిని జాతీయంగా అంతర్జాతీయంగా మరింతగా విస్తరించిందని హరిప్రసాద్ అన్నారు. స్థానికులు శ్రేయోభిలాసులు ఆయనకి అభినందనలు తెలియజేశారు.
గన్నేరువరం ఏఈఓ ప్రశాంత్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని మండలంలోని పలు గ్రామాల రైతులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో రైతు వేదికలో పలువురు రైతులు మీడియాతో మాట్లాడారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. ప్రశాంత్ ఆఫీసుకు గైర్హాజరు అవుతున్నాడని, రైతు బంధుకు డబ్బులు అడుగుతున్నారు అంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు. దుగ్గలి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏఈఓ ప్రశాంత్ పై డీఓకు ఫిర్యాదు చేయడంపై రైతులు మండిపడ్డారు. ప్రశాంత్ నిస్వార్థంగా పనిచేస్తున్నాడని రైతులు కొనియాడారు. నిజాయితీ గల అధికారిని ఇబ్బందులు పెట్టడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు ఏఈఓ ద్వారా అన్ని సేవలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గొల్లపల్లి రవి, బొడ్డు బాలయ్య, కొట్టె భూమయ్య, కాంతాల రాంభూపాల్ రెడ్డి, డొగ్గలి నరేష్, కూన విజేందర్, చిగురు సంజీవ్, కూన యాదగిరి, వెదిరా పరశురాం, కూన రమేష్, కాంతాల నరసింహారెడ్డి, కాంతుల రాజురెడ్డి, రేపాక బాలయ్య పాల్గొన్నారు. 8 సంవత్సరాల నుంచి ఏవో ప్రశాంత్ గారు మనకు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ రైతులకు ఏ ఇత్తనం కానీ పనిముట్లు కానీ చెప్పి చేయడం కానీ, పంట నష్టపోయినా కానీ పంటల కాడికి వచ్చి రాసుకున్నాడు కానీ మంచిగా చేసినాడు. అటువంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేయడం అనేది సహజం కాదు. ఇటువంటి వ్యక్తి పోతే మళ్ళీ కూడా మంచితనంగా ఎవరు లేరు ఈ రోజులలో. అటువంటి వ్యక్తి మాకు కావాలని మేము కోరుకుంటాం. రైతుల పక్షాలను కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఈ తప్పుడు ప్రచారాలను వెంటనే చర్య తీసుకోవాలని వాళ్ళ మీద, ఇది తప్పుడు ప్రచారం ఇది కాబట్టి ఆయన తీసేయాలని కోరుతున్నారు. బాగా అది అబద్ధం. నిర్ణయించుకోరు, మీరే ప్రూఫ్లు పట్టుకరాలి. అవసరం అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా అని మేము ప్రూఫ్లు తీసుకొచ్చి గ్యారంటీ ఉందని మీకు అధికారం ఉంటే ముందు పెట్టండి. అది తప్పుడు ప్రచారం, అది అబద్ధం, అది కరెక్ట్ కాదు, అది తీసేయాలని. వచ్చిన ఏ సమాచారం కానీ ఇమీడియట్లా గ్రూప్ వైజ్లో పెట్టుకుంటూ అన్నీ ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇస్తున్నాడు. అటువంటి అధికారికి పోతే మా గన్నేరువరం రైతులకు ఇబ్బంది అవుతుంది. మేము చాలా అటువంటి సార్తో మేము అన్ని సేవలు పొందుతున్నాము అందరు రైతులము. కాబట్టి ఆ సార్ మీద ఎటువంటి చర్యలు లేకుండా ఇక్కడే ఉంచాలని మా అభిప్రాయం. నా మీద చేసినటువంటి దుగ్గల శ్రీను అనే రైతు చేసినటువంటి ఆరోపణలు అవాస్తవము, అర్ధరహితమైనవి, ఎటువంటి ఆధారం లేనివి. అటువంటి వ్యక్తి మా వ్యవసాయ శాఖ నుండి గతంలో అనేక రకాల లబ్ధి పొందిన వ్యక్తే ఈ రోజున నా పైన తిరిగి అర్ధరహితమైన కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతున్నది. నా మీద కక్ష సాధింపు కొద్దీ నేను సారని మాట్లాడను అని చెప్పేసి మాట్లాడము. రాత్రి తాగిన తర్వాత 9 గంటలకు నేను కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు 9 గంటల టైంలో మిగతా రైతులతో ఫోన్ చేయించడము. ఇప్పుడు ఎత్తకపోతే నేను సంగతి చూస్తానని చెప్పేసి, అంతు చూస్తానని చెప్పేసి ఫోన్ చేసి బెదిరియడము, డైరెక్ట్గా వచ్చి చేతులు లేపుకుంటూ వార్నింగ్ ఇవ్వడము. ఇట్లాంటి వ్యక్తి దుగ్గల శ్రీను అనే వ్యక్తి గత 10 రోజుల నుండి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గనుకుల కొండాపూర్లో ఉపాధి హామీ పనుల్ని గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు తీసుకోవాలి అని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం పేదల పక్షాన వరమని చెప్పారు. ఉపాధి కూలీలు జాగ్రత్తగా పనిచేసుకుని జీవనాన్ని సాగించాలన్నారు. లేబర్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి పనుల్ని పంచాయతీ తీర్మానం చేసుకుని అమలు చేస్తూ కూలీలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధియే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుందని, త్వరలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజలందరూ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలకవర్గానికి మరియు అధికారులకు తెలియజేస్తున్నాను, ఇక్కడ ఎలాంటి వర్క్ అయినా తీసుకొని మీరు ప్రారంభిస్తే వాళ్ళకు ఊళ్ళో ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఉపాధి మనకు వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పని చేసుకుంటే వాళ్ళకు ఆదాయం వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఫండు. దాంట్లో మనము భాగస్వాములై వినియోగించుకొని మన ఊరిని బాగు చేసుకుందాం. ఇటువంటివి కాక ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి మనం చేసుకోవాలనుకుంటే. ఆ ఫీజిబిలిటీ వర్క్స్ అన్ని మనం తీసుకొని విలేజ్లో మనము ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటాను. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకి దిగారు. నగరంలోని బస్టాండ్ ఆవరణలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులను వీలైనంత త్వరగా ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పరిరక్షించాలన్నారు. సమస్యల పరిష్కారానికి పలుమార్లు మంత్రులు, అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
భయం వీడండి, భయం వీడండి, భయం వీడండి, భయం వీడండి, బాబు నినాదాలు భయం వీడండి, భయం వీడండి, భయం వీడండి. 24వ తారీఖు నాడు సెక్రటరియట్ ని ముట్టడిస్తాం, సెక్రటరియట్ ని, సచివాలయాన్ని. బీఆర్ఎస్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజీనామా చేయాలని ఎంఐఎం పార్టీ నేతలు అన్నమల్ల సురేష్, గాలిరాజు, లింగంపల్లి శ్రీనివాస్, బెజ్జంకి సుధాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో 40కి పైగా కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమై వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసి బీజేపీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొందరు కార్పొరేటర్లని ముందే బీజేపీలో చేర్పించారని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఓడిన జమీలుద్దీన్ ఎంఐఎంను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మీ పార్టీ నాయకులకు ఎదిగేలాగా చూడండి, వారికి కూడా అవకాశం ఇవ్వండి. ఉన్న గంగుల కమలాకర్ గారు గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతోమంది పేదలకు అన్యాయం చేసిండ్రు. రేకుర్తిలో మా మైనార్టీ వాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు, దళిత నాయకుల మీద ఎంతో అగత్యం చేసినారు. అది గమనించండి. మీరు కూడా ఒక బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు కదా, అట్లా మాట్లాడడు మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వార్నింగ్గా ఖబర్దార్గా చెప్తున్నాం జమీల్ గారికి, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మా అహ్మద్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా దళితులను ఎదిగే విధంగా చేస్తున్నారు. అటువంటి నాయకుడు ఇంతవరకు ఎవరు లేరు ఏ పార్టీలో కూడా. మా అహ్మద్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. జై భీమ్. ఇంకో అంశము జమీలుద్దీన్ గారు, కొత్తపల్లి జమీలుద్దీన్ గారు. గంగుల కమలాకర్ ఎప్పటికీ ఎమ్మెల్యేగా గెలవలేరని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల మద్దతు చూస్తుంటే కేవలం కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరిగిందనేది తేటతెల్లమైంది అన్నారు. ఎమ్మెల్యే గంగుల బినామీలతో ప్లాట్లు అమ్ముకుంటూ అక్రమంగా డబ్బు సంపాదించారని ఆరోపించారు. జీకే యూత్ పేరిట ఓ ప్రైవేటు సైన్యాన్ని రూపొందించుకొని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు శ్రమించి ఎమ్మెల్యే తొత్తులకు సీట్లు రాకుండా చేశారని చెప్పారు. గంగుల కమలాకర్ కరీంనగర్ యువతను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి గెలిచే అవకాశం లేకుండా పోయిందనే విషయం గంగులకు అర్థమయ్యింది అన్నారు. ఎమ్మెల్యేకు చెంచాగా వ్యవహరిస్తున్న వ్యక్తి చెల్లా హరికృష్ణకు బీజేపీపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ సమావేశంలో గుగ్గిళ్లపు రమేష్ తో పాటు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ స్మార్ట్ సిటీ నిధులతోనేది ఇవాళ కరీంనగర్ ప్రజలకు తేటతెల్లమైంది. మాజీ కార్పొరేటర్లతోని ముఠా కక్షలు పెంచుకుంటూ అమ్మిన ప్లాట్లు అమ్ముకుంటూ అందరికి కూడా ఏదో రకంగా చీకటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపారాలను చేసిన వ్యక్తి అలా గంగుల కమలాకర్. గతంలో మేము ఆయనతోనే ఉన్నాం, 3 పర్యాలు మేము ఆయనతో ఉన్నాం. బీఆర్ఎస్ అయినటువంటి కార్పొరేటర్లను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక జీకే యూతను పెట్టి, ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ఇలా అనేక భూములను కబ్జా చేసినటువంటి వ్యక్తి అలా ఎమ్మెల్యే గారు. ఆయనకు చీము, నెత్తురు, సిగ్గు, మానం ఉంటే కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇలా నీ తొత్తులతోని, నీ చెంచాగాళ్ళతోని ఇలా బండి సంజయ్ మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ చెంచాగాళ్ళకు మీరు చెప్పుర్రి. ఇలా మీరు చేసిన అవినీతి, మీరు చేసిన దుర్మార్గం, మరి ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా మద్దతు కూడగొట్టిందంటే ఇలా ప్రజలు నిజంగా కూడా ఆ కరీంనగర్ ప్రజల కేవలం అభివృద్ధి నినాదంతో మరి మాకు మద్దతు తెలిపింది కాబట్టి ఇలా మేమున్నంత అందరూ కూడా దాదాపు కార్యకర్తలమే. ఇలా కార్యకర్త స్థాయి నుంచి గెలిచింది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఎలక్షన్ మంది మేము పనిచేసినాం తప్ప గతంలో ఎవ్వరికి కూడా మరి ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకు. అయినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుని చేస్తే ఇలా మాది 30 ఏరుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.